పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గం సర్పంచ్ అంగోతు రవికుమార్ వారి అనుచరులపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ జనరల్ స్థానాన్ని కేటాయించగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ విజయం సాధించారు. ఇక గెలిచిన సందర్భంగా నిన్న సాయంత్రం గ్రామస్తులను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో ప్రత్యర్థులు సర్పంచ్ రవికుమార్ వారి అనుచరులపై దాడికి దిగారు. ఇక ఓటమి జీర్ణించుకోలేక ప్రత్యర్థి తమపై అకారణంగా దాడి చేశారంటూ సర్పంచ్ రవికుమార్తో పాటు గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు గ్రామంలో నిరసనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్లో నాకు 389 ఓట్లు, నా ప్రత్యర్థి అయినటువంటి గీతా సింగరెడ్డికి 311 ఓట్లు వచ్చింది. అతను 78 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. గత 10 రోజులుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను బెదిరించినప్పటికీ ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోకుండా మంచి ఎలక్షన్లో ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూ జరగద్దని పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అనేది 14 రోజులు మాత్రమే జరుగుతుంది, తర్వాత కలిసి ఉండాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏం అనలేదు. కానీ నిన్న గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసిరో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఎట్లా బతుకుతారో చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దానిలో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఒక అయ్యగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు పూదరి కిషోర్ అని పూదరి సత్య వాళ్ళ కొడుకు మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేస్తారని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ని ఆపేయడం జరిగింది. తర్వాత ఇంటి నుంచి వెళ్ళి గీతా శంకర్ రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి